మకర రాశి, 10వ రాశి. మరి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరంతో ఏలినాడ్సిని ముగిస్తుంది. అంటే వీళ్ళకి 7.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడి అన్ని విషయాలు తెలుసుకొని జీవితం యొక్క లోటుపాట్లని అన్ని అనుభవించి వీళ్ళలో ఒక పరిపక్వత వచ్చేసి వీళ్ళు ఒక మహర్షులాగా తయారైపోతారు. వీళ్ళ ఆలోచన ధోరణి కానివ్వండి, వ్యవహార శైలి కానీ. అయితే ఈ మకర రాశికి ఇప్పటిదాకా నేర్చుకున్న పాఠాలని వీళ్ళు ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని ఆ మిస్టేకులు తిరిగి మళ్ళా చేయకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశి కింద వస్తారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఉన్న పేర్లంతా కూడా మనకి జ్యోతి, గాయత్రి, గీత చాలామంది ఎక్కువ పేర్లు ఇందులో మకర రాశి వాళ్ళు ఉంటాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా చక్కగా ఉంది, ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. రాజ్యపూజ్యం ప్రతి చోట వీళ్ళకి బాగా వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ని. తర్వాత అవమానం 3 ఉంది. ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ స్టాటిస్టిక్ ఫిగర్స్ చాలా బాగున్నాయి మనం చెప్పుకోవాలి. అయితే శని 3వ ఇంట్లో ఉండటం వల్ల స్థాన అర్ధ భృత్యాధికం అని మన మహర్షులు చెప్తారు. అంటే వీళ్ళ యొక్క సమాజంలో వీళ్ళ స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉంటాయి. స్టేటస్, ఎంప్లాయ్మెంట్, వీళ్ళు కనుక చేస్తున్న ఎంప్లాయ్మెంట్స్లో వాటిలో ఆధారాలు చాలా బాగుంటాయి. వృత్తి అంటే సర్వెంట్స్ వీళ్ళ కింద చాలా ఎక్కువ మంది ఉండేసి ఎక్కువ మంది కమాండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్, కొన్ని విషయాల ధనం చక్కగా వస్తుంది, కొన్ని విషయాల ధనం అన్ఎక్స్పెక్టెడ్గా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు వీళ్ళకి 8థ్లో ఉండటం వల్ల శారీరానికి సంబంధించిన గుప్త రోగాలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో గురువు ఉండటం వల్ల అగ్ని చోర ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ టైంలో వీళ్ళకి అగ్ని ప్రమాదాలు జరగటము, చోరలు అంటే వీళ్ళు పాపం ఇప్పటిదాకా ధనం ఏమైనా దాచిపెట్టుకొని ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ధనం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రిలేషన్షిప్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 ముఖ్యమైన విషయాలు: 1 అగ్ని ప్రమాదాలు, 2 చోర భయం, 3 అనెతికల్గా బిహేవియర్, వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని ఆ రిలేషన్షిప్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 3 విషయాలు తప్పక మిగతా అన్ని విషయాల్లో మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం కోరుకుందాం.